వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనము అకర్ణీయ సంఖ్యల ధర్మాల గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఏవి రేషనల్ నెంబర్స్ అయితే అనేది, అంటే ఏ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అయితే అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ n అంటే నేచురల్ నంబర్స్ 1, 2, 3, 4, 5 etc. These are natural numbers. Next, whole numbers. Whole numbers belongs to 0, 1, 2, 3, 4, 5 etc. Next, integers. The integers belongs to negative numbers and positive numbers, 0 and 0. So these are called integers. Negative numbers, these are negative numbers, 0 and positive. All these integers. Next, rational numbers. Rational numbers means we can express as p by q form. Here q not equal to 0. So it means ఇందులో చెప్పిన ఇవన్నీ కూడా ఈ 4 రకాలైనటువంటి సంఖ్యలన్నీ కూడా ఇవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. రేషనల్ నెంబర్స్ అవుతాయి ఎందుకంటే వీ క్యాన్ రైట్ యాజ్ p by q form. p by q form. ఓకే. సో ఇవి తెలిస్తే మనం ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఒకటి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, దాన్ని అబ్జర్వేషన్ చేయండి క్లియర్గా. ఏంటంటే 2 + 3 వడదా 2 + 3 2ను 3కి యాడ్ చేస్తే ఏమవుతుంది? 5. 7కు 10 యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 70. సో 2, 7 అంటే రెండు సంఖ్యలను ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ హియర్ 5. 7ను 10 యాడ్ చేస్తే 17. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2కు 0 యాడ్ చేసి -2కు 10 యాడ్ చేస్తే అంటే 8. సో అగైన్ 1/2కు 1/2 యాడ్ చేస్తే 1. సో అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/2 + 1/4 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది ఈ రెండు యాడ్ చేస్తే LCM 4 అంటే 2 ఈ రెండు మల్టిప్లై చేయండి 8, ఈ రెండు మల్టిప్లై చేయండి 4, ఈ రెండు మల్టిప్లై చేయండి 2. సో 6/8. 6/8. సో if you observe here, it means 1/2 plus 1/4 is equal to 6/8. Okay. So if you observe here, 2 + 3 అంటే మనము ఇందులో 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం, ఒక కొత్త నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ అనేది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, నేచురల్ నెంబర్స్లో ఉంటుంది. ఇవి కూడా నేచురల్ నెంబర్స్లో ఉన్నాయి. అంటే ఎనీ 2 నెంబర్స్, దీని మీనింగ్ ఏంటంటే నేచురల్ నెంబర్స్లో కానీ, హోల్ నెంబర్స్లో కానీ, ఇంటీజర్స్లో కానీ, ఆల్ రేషనల్ నెంబర్స్లో కానీ, యూ టేక్ ఎనీ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఇంకొక వేరే నెంబర్ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే, దీన్ని జనరలైజేషన్ చేస్తే ఏ అనే నెంబర్కు బి అనే నెంబర్ యాడ్ చేస్తే సి అనే నెంబర్ వస్తుంది అనేది దీని మీనింగ్. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ క్లోజర్ ప్రాపర్టీ. దీన్నే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. ఓకే. తెలుగులో అయితే దీన్ని మనము సంవృత ధర్మం.
దేంట్లో ఎడిషన్లో ఇది ప్లస్ చేసినాం కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఇన్ ఎడిషన్. సో సమృద్ధ ధర్మము దేంట్లో సమృద్ధ ధర్మము సంకలనంలో, ఇది ఎడిషన్ అంటే సంకలనం. ఓకే, సో ఇదే ప్రాపర్టీ, అంటే రెండు నెంబర్లను కలిపితే మూడో నెంబర్ వస్తుంది అనేది క్లోజర్ ప్రాపర్టీ. ఒకవేళ మల్టిప్లై చేద్దాం ఒకసారి, ఈ 2 నెంబర్స్ని తీసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతున్నాయి 2, 3 ఉంది. సో 2 × 3 6, 7 × 10 70. ఓకే, -2 × 10 సో ఈజ్ ఈక్వల్ టు -20. సో 1/2 × 1/2 అంటే ఇక్కడ ప్లస్ చేసే బదులు ఇక్కడ ఇంటూ చేస్తున్నాను అంతే, దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇందులో ప్లస్ ఉంది, ఎడిషన్ చేసినాం, ఇక్కడ ఇంటూ చేస్తున్నాం. సో 1/4 అంటే 1 × 1 = 1, 2 × 2 = 4. ఓకే, సో అలాగే 1/2 × 1/4 సో 1/8. అబ్జర్వేషన్ చేయండి, ఇందులో కూడా టు టేక్ ఎనీ 2 నెంబర్స్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ నెంబర్. ఆ నెంబర్ అనేది ఈ నెంబర్ అనేది ఆ సంఖ్యా సమితిలో ఉందో చూడాలి. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేషనల్ నెంబర్స్లో ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని యాడ్ చేసినా లేదా మల్టిప్లై చేసినా ఆ వచ్చే నెంబరు రేషనల్ నెంబర్ అయ్యి ఉండాలి. అలా ఉంటే అది క్లోజర్ ప్రాపర్టీని కలిగి ఉంటుందని చెప్తారు. అలాగే ఇప్పుడు నేచురల్ నెంబర్స్ ఉన్నాయి, నేచురల్ నెంబర్స్లో ఎనీ 2 నెంబర్స్ తీసుకోండి, అంటే యాడ్ చేసినాము మళ్ళీ నేచురల్ నెంబర్ వచ్చింది. ఇది నేచురల్ నెంబర్స్ అనేటువంటివి క్లోజర్ ప్రాపర్టీని కలిగి ఉంది అంటారు. ఓకే, అంటే నేచురల్ నెంబర్స్ హ్యావింగ్ క్లోజర్ ప్రాపర్టీ, అవి కలిగి లేకపోతే లేదని రాయాలి. సో ఆల్మోస్ట్ నేచురల్ నెంబర్స్ కానీ ఓల్డ్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ అండ్ రేషనల్ నెంబర్స్, ఆల్మోస్ట్ ఆల్ నెంబర్స్ హ్యావింగ్ క్లోజర్ ప్రాపర్టీ. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే A × B = C, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ నెంబర్. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకొని ఆ 2 సంఖ్యలను మల్టిప్లై చేస్తే వచ్చే సంఖ్య కూడా ఆ సంఖ్యా సమితిలోనే ఉంటుంది అనేది దీని యొక్క మీనింగ్. దీనిని మనం ఏమంటామంటే ఇది కూడా క్లోజర్ ప్రాపర్టీ, కాకపోతే ఇంటూ ఉంది కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్. మనం దేంట్లో చూస్తున్నాము, ఇవన్నీ అకరణీయ సంఖ్యలకు సంబంధించి చూస్తున్నాం. ఇవన్నీ అకరణీయ సంఖ్యలు కాబట్టి ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే అర్థమైందంటే అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది, అంటే పాటిస్తుంది, ఆ ధర్మాన్ని పాటిస్తుంది. సో ఇక్కడ ఒక టేబుల్ తీసుకుందాం. ఇక్కడ ఒకటి ఏం చెప్పినాము, సహజ సంఖ్యలు ఈ సంకలన ధర్మాలు అంటే అడిషన్స్ అన్నట్టు. సహజ సంఖ్యలు అంటే నేచురల్ నెంబర్స్ సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంటుందా, క్లోజర్ ప్రాపర్టీ కలిగి ఉంటుందా, ఎస్. పూర్ణ సంఖ్యలు కలిగి ఉంటుందా అంటే ఎస్, ఇవి పూర్ణ సంఖ్యలు, ఇవి మొత్తం ఇంట్లో వస్తుంది. ఇంటిజర్స్ కలిగి ఉంటుందా, ఎస్. అకరణీయ సంఖ్యలు కలిగి ఉంటుందా, ఎస్. సో అలాగే ఇందులో అబ్జర్వేషన్ చేయండి, ఇవేంటివి మల్టిప్లికేషన్స్లో గుణకార ధర్మాలు అంటే మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అన్నట్టు. దేంట్లో ఇవి రేషనల్ నెంబర్స్లోనే సహజ సంఖ్యలు కలిగి ఉంటుందా, ఎస్. అంటే నేచురల్ నెంబర్స్ కలిగి ఉంటుందా, ఎస్. పూర్ణ సంఖ్యలు కలిగి ఉంటుందా, ఎస్. అలాగే పూర్ణాంకాలు కలిగి ఉంటుందా, ఎస్. పూర్ణ సంఖ్యలు కలిగి ఉంటుందా, ఎస్. అంటే రేషనల్ నెంబర్స్ కలిగి ఉంటుందా, ఎస్. అంటే ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏమర్థమైందంటే 4 రకాల సంఖ్యా సమితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్లోజర్ ప్రాపర్టీ ఇన్ ఎడిషన్, రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ ఇన్ ఎడిషన్ను కలిగి ఉన్నాయి. అలాగే క్లోజర్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్ కూడా కలిగి ఉన్నాయి అనేది మనకు అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఏంటంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం. 2 నెంబర్స్ అంటే ఒక నెంబరు 3, ఇంకొక నెంబరు 4 తీసుకుందాం. అబ్జర్వేషన్ చేద్దాం. సో 3ను 4ని యాడ్ చేయండి, ఏమవుతుంది? 3ను 4ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 7 అవుతుంది. అగైన్ దీన్ని రివర్స్ యాడ్ చేయండి, 4ను 3ని యాడ్ చేయండి, 7 అవుతుంది. ఓకే,
అలాగే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 3ను 4ను మల్టిప్లై చేయండి 12, 4ను 3ను మల్టిప్లై చేయండి, రివర్స్లో మల్టిప్లై చేయండి 12. దీని మీనింగ్ ఏంటి? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదొక సందర్భం ఒకటి, అంటే రెండవ సందర్భాన్ని చూద్దాం. -5 + 3, సో -2. 3కు -5ని యాడ్ చేయండి, అంటే -5కు 3 యాడ్ చేసినాం, 3 యాడ్ చేసినాం. సో అంటే 5 -5 అంటే దీంట్లోకి యాక్చువల్గా -5లు మైనస్లు 5 తీసుకోండి, 1 2 3 4 5, ప్లస్లు 3 తీసుకోండి. ఈ 3కి వెళ్ళిపోతాయి, ఇంకేం ఉంటాయి? 2 ఉంటాయి. సో 2 మైనస్లు ఉంటాయి, అంటే -2. అలా కూడా మనం జస్ట్ కన్క్లూజన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా -2 ఉంటుంది. అలాగే ఇక్కడ -5 × 3, సో -15. 3 × -5, ఇట్ ఈజ్ ఆల్సో -15. ఓకే, ఇంకొకటి చూద్దాం. 3/5 ఒక నెంబర్ తీసుకుంటాం, 3/5 ఇంటూ ప్లస్ 4/5. సో ఈ రెండు యాడ్ చేస్తే 5 కామన్, ఇది లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 5 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 7 అవుతుంది, అంటే 7/5 అవుతుంది. అలాగే ఇంకొకటి తీసుకుందాం, ఇక్కడ కూడా చూద్దాం. 3/5 ఇంటూ 4/5, సో మల్టిప్లై చేస్తే 12/25. సో ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ యూ టేక్ ఎనీ 2 నెంబర్స్, అలాగే ఇక్కడ ఇది కూడా రివర్స్ చేయండి. 4/5 + 3/5 = 7/5. ఇది కూడా 4/5 ఇంటూ 3/5, సో = 12/25. సో ఈ సెకండ్ ఆప్షన్లో మనం అబ్జర్వేషన్ చేస్తే, యూ టేక్ ఎనీ 2 నెంబర్స్ అండ్ యూ మల్టిప్లై ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్, we get some answer, and again you multiply second number and first number, reverse మల్టిప్లై చేస్తే కూడా అదే ఆన్సర్ వచ్చింది. అలాగే ఎడిషన్లో కూడా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఆన్సర్ ఎంత వచ్చిందో, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ యాడ్ చేస్తే కూడా అంతే ఆన్సర్ వచ్చింది. సో అంటే దీన్ని అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, అబ్జర్వేషన్ చేయండి, ఫస్ట్ నెంబర్ ఏ అయితే సెకండ్ నెంబర్ బి అవుతుంది. ఓకే, ఆ బీని కూడా ఏని అంటే రివర్స్లో బి ఏ యాడ్ చేస్తే కూడా అంతే వాల్యూ వచ్చింది, అంతే కదా. ఏను బీను ఏను బీని యాడ్ చేస్తే ఎంత అయితే వాల్యూ వచ్చిందో, బీను ఏను కూడా యాడ్ చేస్తే అంతే నెంబర్ వచ్చింది. ఏ అంటే ఫస్ట్ నెంబర్, బి అంటే సెకండ్ నెంబర్. ద సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ బి ప్లస్ ఏ. ఓకే, అలా ఇక్కడ కూడా అబ్జర్వేషన్ చేస్తే the product of A into B is equal to the product of B into A. The product of A into B equal to the product of B into A అనేది మనకి ఇక్కడ కన్క్లూజన్ అర్థమైంది. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇన్ అడిషన్. ఇది అడిషన్లో ప్లగ్ చేస్తున్నాం కాబట్టి అడిషన్. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్, మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. ఓకే, అంటే అర్థం ఏంటంటే స్థిత్యంతర ధర్మం. దేంట్లో? సంకలనంలో. ఇది స్థిత్యంతర ధర్మం, ఇది గుణకారంలో. ఏ సంఖ్యా సమతుల్లోని అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్, అంటే అన్నీ కూడా ఇది మనకి దాంట్లో ఉంటుంది. అంటే ఆ సంఖ్యా సమతులు ఈ ధర్మాన్ని పాటిస్తాయి. ఓకే, ఇట్ మీన్స్ వాట్ ఇస్ ద కన్క్లూజన్ హియర్? The rational numbers having commutative property in addition and commutative property in multiplication. Commutative property in multiplication. సో ఇంకొక తీసుకుందాం, ఇంకోటి. ఇప్పుడు 3 నెంబర్ తీసుకున్నాం. 3 నెంబర్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అంటే నేనేం తీసుకుంటున్నా అంటే 2 3 5 తీసుకుంటున్నా.
దీన్ని మనం ఏం చేస్తున్నాము 2 + 3 + 5 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా డైరెక్ట్గా అన్నీ ఒకసారి యాడ్ చేస్తలేను, ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తున్నాను. అంటే 2ను 3ను యాడ్ చేసిన ఏమొచ్చింది 5 వచ్చింది. 5కి మళ్ళీ 5 యాడ్ చేసిన 10 వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నా మళ్ళీ తిరిగి నేను 2 + 3 + 5 అని రాసి ఇందులో ఫస్ట్ ఏం చేస్తున్నా 3ను 5ను యాడ్ చేస్తున్నా 8కి 2 యాడ్ చేస్తున్నా 10. అంటే ఇక్కడ సీక్వెన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ ద అడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. అంటే ఇక్కడ 3 సంఖ్యల యొక్క మొత్తము ఆ 3 సంఖ్యలను ఏ క్రమంలో తీసుకున్నా సరే కానీ వాటి మొత్తం సమానం అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. 2 × 3 × 5 ఫస్ట్ ఏం చేస్తున్నా నేను 2ను 3ను మల్టిప్లై చేస్తున్నా. ఎంత వస్తుంది 6 వస్తుంది. 2 3 = 6, 6 × 5 30. ఓకే, అలాగే దీన్ని మళ్ళీ 2 × 3 × 5 రాసుకొని 5ను 3ను మల్టిప్లై చేస్తున్నా. సో ఏమొస్తుంది 3 5 = 15, 15 × 2 సో 30. ఇక్కడ కూడా ఏమర్థమైంది, ఎనీ 2 నెంబర్స్ యూ టేక్ ఎనీ 2 నెంబర్స్ ఫస్ట్ మల్టిప్లై చేసి రెండో దాంతో మల్టిప్లై నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే -2 + 3 + 4 ఇది ఒక సందర్భం, ఇది రెండో సందర్భం తీసుకుందాం. సో అబ్జర్వేషన్ చేయండి. మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి. -2 + 3 అంటే -2 + 3 అంటే 3లోంచి 2 - 1 ఉంటుంది. 1కు 4 యాడ్ చేస్తే 5 వస్తుంది. అలా కాకుండా -2 + 3 + 4 అని చెప్పేసి 3ను 4ని యాడ్ చేయండి. 3 4 7 లెక్కలు 2 మైనస్ చేయండి. సో అగైన్ 5. ఇక్కడ కూడా చేయండి -2 × 3 × 4. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. -6 × 4 -24. అగైన్ -2 × 3 × 4. ఇక్కడ 3ను 4ను మల్టిప్లై చేయండి. 3 4 12, 12 × -2 సో -24. సో ఏమర్థమైంది ఇందులో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 1/2 × 1/3 × 1/4. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, రెండు మల్టిప్లై చేస్తే యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేద్దాం. ఇది మూడవ సందర్భం అన్నట్టు. సో ఈ రెండు ఎట్లా యాడ్ చేస్తాము 2 3 = 6, ఈ రెండు మల్టిప్లై చేస్తే 3, ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 + 1/4. ఓకే, సో అగైన్ మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే 5/6 + 1/4. అగైన్ ఏం చేస్తున్నాం ఈ రెండు మల్టిప్లై చేస్తే 24, ఈ మల్టిప్లై చేస్తే 20, ఈ మల్టిప్లై చేస్తే 6 సో 26/24. ఇక్కడ చూద్దాం. అంటే ఇదేమైంది, ఇది ఫస్ట్ 1/2 + 1/3 యాడ్ చేసినాం ఫస్ట్, తర్వాత 1/4ని యాడ్ చేసినాం. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇది యాడ్ చేసినాం. ఇదే రివర్స్లో చూద్దాం మనకు. అంటే 1/2 + 1/3 + 1/4. ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. సో 1/2 ప్లస్ దీనికి మల్టిప్లై చేస్తే 12, ఈ రెండు మల్టిప్లై చేస్తే 4, ఈ రెండు మల్టిప్లై చేస్తే 3. ఓకే, సో 1/2 ప్లస్ ఈ యాడ్ చేస్తే 7/12. అగైన్ 2 12 = 24, క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే 12, ఈ మల్టిప్లై చేస్తే 14, యాడ్ చేస్తే 26/24. ఏమర్థమైంది, ఈ రెండు ఈక్వల్ వచ్చింది. అంటే ఈ 3 నెంబర్స్లో కూడా ఎనీ 2 నెంబర్స్ ఫస్ట్ యాడ్ చేసి తర్వాత థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ కూడా అబ్జర్వేషన్ చేద్దాం. 1/2 × 1/3 × 1/4. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1 1 = 1, 1/6 × 1/4 = 1/24. అలాగే దీన్ని 1/2 × 1/3 × 1/4 తీసుకుందాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఇది 1/2, ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 × 1 1, 3 × 4 12. అగైన్ మల్టిప్లై చేయండి. 1 × 1 1, 2 × 12 24. సో ఏమర్థమవుతుంది ఇందులో మనకి అంటే యూ టేక్ ఎనీ 3 నెంబర్స్, అందులో ఏ సీక్వెన్స్లో అయినా సరిగా 2 నెంబర్స్ మల్టిప్లై చేసి
తర్వాత నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఈక్వల్ వస్తున్నాయి అని దాని మీనింగ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏ అనేది ఫస్ట్ నెంబర్ అయితే, బి అనేది సెకండ్ నెంబర్ అయితే, సి అనేది థర్డ్ నెంబర్ అయితే ఫస్ట్ ఏ ప్లస్ బి యాడ్ చేసినాం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏని బిని యాడ్ చేసినాం, ఇక్కడ బిని సిని యాడ్ చేసినాం. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ అడిషన్. ఇది ఎందుకంటే అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ చేసినాం కాబట్టి అడిషన్. దీని తెలుగులో అయితే సహచర ధర్మం, దేంట్లో సంకలనం. అంటే ఇక్కడ కూడా ఏమర్థమైంది, ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏబిని మల్టిప్లై చేసినాం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇక్కడ బీసీని మల్టిప్లై చేసినాం, ఈక్వల్ వచ్చింది. సో ఈ ప్రాపర్టీ ఏమవుతుంది ఇక్కడ మనకి అంటే ఇది కూడా అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్. అంటే సహచర ధర్మము దేంట్లో, గుణకారంలో. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి. దీన్ని కూడా అబ్జర్వేషన్ చేద్దాం. ఇందులో మనకి ఎన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి, ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ వచ్చింది అంటే సమృద్ధ ధర్మం వచ్చింది. సెకండ్ ఏమొచ్చింది మనకి, సిద్ధాంత ధర్మం వచ్చింది. చూద్దాం ఒకసారి సిద్ధాంత ధర్మాన్ని చూద్దాం. నేచురల్ నెంబర్స్ సిద్ధాంత ధర్మాన్ని కలిగి ఉన్నాయా చూడండి, మనం చేసినాం ఇక్కడ. ఎస్. పూర్ణ సంఖ్యలు కలిగి ఉన్నాయా, ఎస్. పూర్ణాంకాలు కలిగి ఉన్నాయా, ఎస్. రేషనల్ నెంబర్స్ కలిగి ఉన్నాయా, ఎస్. అలాగే ఇందులో కూడా మల్టిప్లికేషన్స్లో ఎస్, ఇవన్నీ కలిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. సో అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీలో చూస్తే ఇవన్నీ కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పినాము ఫస్ట్ సందర్భం 1, 2, 3 ఇట్లా చెప్పుకొచ్చినాం కదా. చూడండి ఇవన్నీ కూడా ఎస్ 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 ఎస్, ఇక్కడ కూడా ఎస్ ఎస్. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఇంకొక రకమైన ప్రాపర్టీ చూద్దాం. అదేం ప్రాపర్టీ అంటే రైట్, గమనించండి, అబ్జర్వేషన్ చేయండి. 1 ఉంది. 1 అనేటువంటి నెంబర్కు ఎంత యాడ్ చేస్తే 1 వస్తుంది. థింక్, ఆలోచించండి. 1 అనే నెంబర్ ఉంది, దానికి ఎంత యాడ్ చేస్తే, ఏ నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ 1 వస్తుంది. ఓకే, ఎంత యాడ్ చేయాలి, 0 యాడ్ చేయాలి. 1కు 0 యాడ్ చేస్తే 0, 0కు 1 యాడ్ చేసిన 1, 1కు 0 యాడ్ చేస్తే 1, 0కు 1 యాడ్ చేసిన 1. అంటే ఒక నెంబర్కు, అంటే ఇంకొకటి చూద్దాం, -5కు 0 యాడ్ చేయండి, -5. ఆర్ 0కు -5 యాడ్ చేయండి, -5. ఆర్ 7/9 2/9కు 0 యాడ్ చేయండి, 2/9. 0కు 2/9 యాడ్ చేయండి, సో ఏమొస్తుంది, 2/9. ఓకే, దీని అర్థం ఏంటిది అంటే ఏదైనా నెంబర్కు 0 అనేది యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో ఏ అనేది ఒక నెంబర్ అయితే దానికి 0 యాడ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది, అలా 0కు ఏ యాడ్ చేసినా అంతే ఆన్సర్ వస్తుంది. సో వాట్ ద మీనింగ్ హియర్, ఇఫ్ యూ యాడ్ 0 ఎనీ నెంబర్ యూ గెట్ సేమ్ నెంబర్. దిస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్ అడిషన్. ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్ అడిషన్. దీన్ని తత్సమ ధర్మం అంటారు. తత్సమ ధర్మం దేంట్లో, సంకలనంలో. అంటే ఏదైనా నెంబర్కు మనం యూ టేక్ ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్కు 0 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది అనేది మనకు అర్థమైంది ఇక్కడ.
అలాగే ఇక్కడ కూడా చూద్దాం. ఇది ఎడిషన్లో, మరి సబ్ట్రాక్షన్లో మల్టిప్లికేషన్లో చూద్దాం ఏమవుతుందో. మల్టిప్లికేషన్ ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఒక నెంబర్, ఏదైనా నెంబర్ తీసుకోండి, 5 తీసుకోండి. 5ను మల్టిప్లై చేస్తే అదే నెంబర్ రావాలి. ఏది వస్తుంది, దేంతో మల్టిప్లై చేయాలి, 0తో మల్టిప్లై చేయాలా? నో 0తో మల్టిప్లై చేయొద్దు. దేంతో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై చేయాలి. 5 1 జా 5, -7 × 1 -7. ఓకే, 0ని మల్టిప్లై చేస్తే 0నే. అంటే ఏదైనా యూ టేక్ ఎనీ నెంబర్, యూ మల్టిప్లై 1, దెన్ యూ గెట్ సేమ్ నెంబర్. అగైన్ 7/9 × 1, 7/9. 3/4 × 1, 3/4. సో వాట్ ఈస్ ద కన్క్లూజన్ హియర్? ఏను అంటే ఏ అనేది ఎనీ నెంబర్, దాన్ని 1తో మల్టిప్లై చేస్తే మనకి ఏనే వస్తుంది. దిస్ ఈజ్ ద ఓకే. ఆర్ ఏ × 1 ఈక్వల్ టు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏ పెడదాం. ఆర్ 1 × ఏ ఈక్వల్ టు ఏ. అంటే ఏ × 1 ఏ అవుతుంది, 1 × ఏ కూడా ఏ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్. ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్ సో ఇది ఏంటిది, తత్సమ ధర్మం దేంట్లో, గుణకారంలో. సో ఇక్కడ మనకు ఈ తత్సమ ధర్మంలో అంటే ఐడెంటిటీ ప్రాపర్టీలో 2 డిఫరెంట్ ఉన్నాయి. అంటే అడిషన్లో ఏమవుతుంది, అడిషన్లో అయితే 0ను యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఏముంది, 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఒకసారి చూద్దాం. అడిషన్ తత్సమ ధర్మం ఐడెంటిటీ ప్రాపర్టీ, నేచురల్ నెంబర్స్ ఓకే, హోల్ నెంబర్స్ ఓకే, ఇంటీజర్స్ ఓకే, రేషనల్ నెంబర్స్ ఓకే. హియర్ ఇక్కడ నేచురల్ నెంబర్స్ ఓకే మల్టిప్లికేషన్లో, హోల్ నెంబర్స్ ఓకే, అండ్ ఇంటీజర్స్ ఓకే, రేషనల్ నెంబర్స్ ఆల్సో ఓకే. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే రెసిప్రోకల్ ప్రాపర్టీ, అంటే విలోమ ధర్మం. ఇది ఏందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు 2 ఉంది. 2 అనే నెంబర్కు ఏ నెంబర్ యాడ్ చేయడం వల్ల 0 వస్తుంది. రెసిప్రోకల్ అంటే దీని మీనింగ్ ఏంటి, దీనికి వ్యతిరేకం అన్నట్టు. ఇది +2, సో దీనికి ఏం యాడ్ చేయాలి, -2 యాడ్ చేస్తే 0 వస్తుంది. అగైన్ -3 ఉంది. -3కి ఏం యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేస్తే 0 వస్తుంది. -7/2 ఉంది. దీనికి ఏం యాడ్ చేయాలి అంటే +7/2 యాడ్ చేయాలి, చేస్తే 0 వస్తుంది. ఓకే, అంటే అర్థమైందంటే 2కు రెసిప్రోకలు -2, -3కి రెసిప్రోకలు 3. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ద రెసిప్రోకల్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ సబ్ట్రాక్షన్. సింబల్ యూజ్ చేయాలి, అక్కడ సింబల్ యూజ్ చేయాలి. యూజ్ సింబల్ ఓన్లీ. దాన్ని నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే ఆ నెంబర్కు దాని రెసిప్రోకల్ 2 యాడ్ చేస్తే 0 రావాలి, 0 వస్తుంది. చూడండి ఒకసారి, ఇది 2 యొక్క రెసిప్రోకల్ -2, ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇలా వస్తే దాన్ని రెసిప్రోకల్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే 2 యొక్క రెసిప్రోకల్ ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ 2 ఇన్ ఎడిషన్ ఈజ్ -2. ఓకే, అంటే ఇక్కడ మన అర్థమైందంటే a + -a = 0. ఇది రెసిప్రోకల్ యొక్క ప్రాపర్టీ అడిషన్లో. ఇక్కడ ఇంకోటి తీసుకుందాం. 2 × 2ను 2 ఉంది. 2 యొక్క అంటే మల్టిప్లికేషన్ కదా. మల్టిప్లికేషన్లో ఏమొస్తుందంటే ఈ 2ను దేంతో మల్టిప్లై చేస్తే, ఇంతకుముందు మనకు 1 వచ్చింది, దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో చూసుకోవాలి. 2ను దేంతో మల్టిప్లై చేయాలి, 2 అనే నెంబర్ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో చెక్ చేసుకోండి. అంటే 1/2. అంటే 2 2 జా 2, సో 2 1 జా 2 1 జా = 1/1 = 1. -3 తీసుకుందాం. -3ని 1/-3తో మల్టిప్లై చేయాలి.
-3 1 जा ఈజ్ ఈక్వల్ టు 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇంకోటి చూద్దాం. -7/2 తీసుకుందాం. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? ఇది 1/-7/2 అవుతుంది. అంటే అర్థమైంది -7/2 ఇంటూ దీన్ని రివర్స్ చేస్తే 2/-7. సో 2 క్యాన్సిల్, -7 ఈజ్ ఈక్వల్ టు 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని మీనింగ్ ఏంటంటే 7 రెసిప్రోకల్ ఏ యొక్క రెసిప్రోకల్ 1/a ఈజ్ ఈక్వల్ టు we get 1. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిప్రోకల్. అంటే దానికి ప్రాపర్టీ ఉంటుందంట, రెసిప్రోకల్ ఉంటుందన్నమాట. సో దేనికి ఉంది, దేనికిలే చూద్దాం. ఫస్ట్ దీన్ని చూద్దాం. ఏం చూద్దాము? నేచురల్ నెంబర్స్లో 7 ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ విలోమం అనేది ఉంటుందా ఉండదా అనేది చూద్దాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే అడిషన్. ఇప్పుడు 3 ఉంది, 3కు రెసిప్రోకల్ ఏంది -3. ఈ -3 అనేది మనం యాక్చువల్గా దీంట్లో ఉండదు, ఓన్లీ దీంట్లోనే ఉంటుంది. ఎస్, దీంట్లో. ఓకే, దీంట్లో కూడా రేషనల్ నెంబర్స్లో అబ్జర్వేషన్ చేస్తే ఎస్, ఎందుకంటే ఇవన్నీ రేషనల్ నెంబర్సే కాబట్టి దీంట్లో ఒక దాన్ని చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే రెసిప్రోకల్ మీన్స్ హియర్ ఎగ్జాంపుల్ 2 యొక్క 2 యొక్క సంకలన విలోమం అంటే ఏం రాయాలి? -2 రాయాలి. రెసిప్రోకల్ ఆఫ్ ఎడిషన్ 2 ఈజ్ ఈక్వల్ టు -2.